పెళ్లి సమస్యలు ఉన్నవాళ్ళు 30 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ చిలుకు ద్వాదశి రోజు తులసీ దామోదరుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శించి ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధరిస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు సర్పదోషాలు అన్నీ తొలగిపోయి వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది. అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. సంవత్సరం పాటు ధనానికి లోటు ఉండదు. అదే పెరుగన్నం దానం. క్షీరాబ్ది ద్వాదశి రోజు దద్యోజనం పెరుగన్నం మీ చేత్తో ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి దానం ఇవ్వండి. మీకు సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. ఆర్థికంగా ఎప్పుడూ అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్కు ఈ గుర్తు ముగ్గులు వేస్తారో ఆ ఆడవాళ్ళు విష్ణు ప్రియలు అవుతారని పురాణాల్లో చెప్పారు. అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మహిళలు అవుతారని పురాణాల్లో చెప్పారు. కాబట్టి విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి భక్తురాళ్ళు అవ్వాలంటే చిలుకు ద్వాదశి రోజు ఆడవాళ్ళందరూ కూడా మీ ఇంటి ఆవరణలో కానీ ఎక్కడైనా సరే తులసి కోట దగ్గర బియ్యపిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయండి. లేదా విష్ణు సంబంధమైన ఆలయం ముందైనా సరే ఈ ముగ్గులు వేయండి.